హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆర్డర్మెంట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సాటర్డే వ్లాగ్ అయితే చూద్దామండి. మార్నింగ్ టు ఈవినింగ్ అలానే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకున్నాం అన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడైతే ఈవినింగ్ బజ్జీలు అయితే వేసుకున్నాను, అలానే పూజ కూడా చేసుకున్నానండి. సాటర్డే ఈవినింగ్ అయితే బెంగళూరులో బాగా వర్షం పడింది. యాక్చువల్గా ఇక్కడ మార్నింగ్ అయితే నేను వెజిటేబుల్ కుర్మా అయితే చేశాను, పూరికి అయితే సర్వ్ చేసుకున్నామండి. సో చూసారు కదా, ఫైనల్గా ఇక్కడైతే టిఫిన్లోకి కాంబినేషన్గా ట్రై చేసాము. ఇక్కడ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే మార్నింగ్ టిఫిన్ అండి. కొద్దిగా నానబెట్టిన గసగసాలండి 2 టేబుల్ స్పూన్స్ ముందుగానే నైట్ నానబెట్టుకోవాలి. అలానే కొద్దిగా బఠానీ కూడా 20 రూపీస్ అయితే నేను గోడంబి తీసుకున్నానండి. ఇది అయితే ఫ్రైడే నైట్ వెజిటేబుల్స్ అంతా నీట్గా వాష్ చేసేసి సపరేట్గా పెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తున్నట్టు మనమైతే ఇవైతే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి పిల్లలకి లేట్ అవుతుంది కాబట్టి వాష్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాము. తురిమి పెట్టుకున్న కొద్దిగా కొబ్బరిని అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ చూపించిన క్యాషూ నట్స్, అలానే బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, ఎలకబుడ్డ, కొద్దిగా శనగపప్పు కూడా తీసుకోవాలండి. ఇవంతా స్మూత్ పేస్ట్గా అయితే రుబ్బుకోవాలి. సో చూసారు కదా, చిన్న మిక్సీ జార్ తీసుకొని పేస్ట్గా అయితే రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టిన గసగసాలు కూడా వేసుకొని బాగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సాసవలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ కుర్మా అనేది చాలా మైల్డ్గా ఉంటుందండి, ఎక్కువ మసాలా ఉండదు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో కట్ చేసి పెట్టుకున్న ఆనియను, కరివేపాకు, రెడ్ చిల్లీ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మీకు కావాలంటే గ్రీన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలండి. అలానే వెజిటేబుల్స్, ఇక్కడ వెజిటేబుల్స్ అనేది నేను క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, అలానే బీన్స్ అయితే తీసుకున్నాను. పలావ్కి అయితే తీసుకున్నానండి నూకోల్ అనేది. సో ఇక్కడ పేస్ట్ అనేది వేసుకోవాలి. జస్ట్ వెజిటేబుల్స్ అంతా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రుబ్బుకున్న పేస్ట్ని అయితే కలుపుకోవాలండి. మనకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఆలోపు కరెక్ట్గా అయితే కుక్ అయి ఉంటాయి. ఇది నాకైతే కొద్దిగా పాత కుక్కర్ అండి, అందుకనేసి నేను 3 విజిల్స్ అయితే పెడతాను. సో చూసారు కదా, లాస్ట్లో జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసి ఉడికించుకోవడమే చాలా బాగుంటుందండి. కుర్మా అనేది కమ్మగా ఉంటుంది. మేమైతే పూరీలోకి అయితే సర్వ్ చేసుకున్నామండి. సో చూసారు కదా, మనకైతే మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయిందండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే దొండకాయ ఊరగాయ అనండి, లేకపోతే దొండకాయ ఫ్రై అన్నా కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. మనమైతే నిలువుగా కట్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో అయితే ఉడకపెట్టుకోవాలి. మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్ అంతా సాసోలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా రెడ్ చిల్లీ అయితే వేసుకోవాలి. యాక్చువల్గా నాకైతే ఇక్కడ కొద్దిగా కారం ఎక్కువ అయింది. రెడ్ చిల్లీ వేసుకున్నాక కారపొడి కూడా యాడ్ చేశానండి. కారం పొడి యాడ్ చేయకుండా ఉంటే కరెక్ట్గా ఉండేది. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని ఆల్రెడీ వేయించిన పొడులన్నీ వేసి బాగా పొడి చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మసాలా పౌడర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొద్దిగా సపరేట్గా తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇదే బెండకాయ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఆల్రెడీ ఉడికిన దొండకాయ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి రుబ్బుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవచ్చండి. ఈ పౌడర్ అనేది ఎక్స్ట్రా చేసుకొని పెట్టుకున్న బీన్స్కి, బెండకాయ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోవాలి. వద్దనుకున్న వాళ్ళు చింతపండు రసం కూడా పిండుకోవచ్చండి. నేనైతే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతా చింతపండు రసం అయితే వేశాను. ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాం అనుకోండి, మనకైతే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. సో ఆలోపు నేను ఇంటి ముందర అయితే నీట్గా క్లీన్ చేసుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ వాకిలి కూడా నీట్గా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఆకుకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడైతే నేను తోటకూరతో తక్కువ పప్పు వేసుకొని ఎక్కువగా ఆకుకూర వేసుకొని ఎలా ప్రిపేర్ చేయాలని అయితే చూద్దామండి. ఒక కుక్కర్లో 2 టమాటాలు, అలానే 1/2 కట్ అయితే నేను తోటకూర వేసుకొని జస్ట్ ఒక పిడికెడు కందిపప్పు అయితే వేసుకున్నాను. కొద్దిగా కారపొడి, పసుపు, అలానే పప్పు మసాలా అనేది వేసుకున్నానండి. ఇదైతే మాకు ఆంధ్ర స్టైల్లో ఎక్కువగా చేసుకుంటారు.
సో కొద్దిగా వాటర్ పోసుకొని చింతపులుసు కూడా వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ రానివ్వాలండి. చూసారు కదా ఫైనల్గా పప్పు అయితే ఉడికిపోయింది. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ సపరేట్ చేసి పప్పు అనేది బాగా ఎనుక్కోవాలండి. ఈ పప్పు అనేది రాగి ముద్దలకి అయితే చాలా మంచి కాంబినేషను. సో చూసారు కదా పప్పు అంతా ఎనుక్కున్న తర్వాత వాటర్ తీసినవంతా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తిరగమాత అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, కొద్దిగా ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ అయితే వేసుకొని ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న పప్పుని అయితే కలుపుకోవాలి. సో చూసారు కదా ఫైనల్గా మనకైతే ఆకుకూర పప్పు అయితే రెడీ అయిందండి. సో ఇక్కడైతే నేను తక్కువ పాత్రలో అయితే 3 రకాల వంటలు అయితే చేసుకున్నాను. అయినా పాత్రలు అయితే ఉన్నాయండి. అంత నీట్గా అయితే వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. సో ఫైనల్గా పప్పు అయితే సపరేట్గా పెట్టేసాను, అయిపోయింది. పాత్రలు క్లీన్ చేసేలోపు ఒక సైడ్ అయితే రాగి ముద్దకు అలానే వైట్ రైస్కి అయితే పెట్టానండి. అంత నీట్గా పాత్రలు వాష్ చేసేలోపు వంట అయితే ప్రిపేర్ అయ్యింది. సో చూసారు కదా ఇదైతే మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కండి. ఆకుకూర పప్పు, కొంచెం దొండకాయ ఫ్రై, అలానే కాడు, రాగి ముద్ద అనేది కంపల్సరీగా ఉంటుంది. అలానే వేడి వేడి వైట్ రైస్ అండి. సో ఫైనల్గా మాకైతే సాటర్డే లంచ్ అయితే ప్రిపేర్ అయ్యింది. అంతా ప్రిపేర్ అయ్యేలోపు షింక్ అలానే స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేశానండి. షింక్ అనేది నీట్గా క్లీన్ అయిందనుకోండి, అందరు ఆడవాళ్ళకు ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూసారు కదా ఫైనల్గా షింక్ అలానే పాత్రలు అయితే క్లీన్ చేసిన తర్వాత మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసుకున్నామండి. మీరు కూడా ఈ ఆకుకూర పప్పు ఎలా ఉందో ట్రై చేయండి. వైట్ రైస్ అలానే రాగి ముద్దల్లో కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. ఫ్రైడే ఈవినింగ్ చేసిన ఫ్లవర్స్ అన్నీ నీట్గా తీసేసి ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నానండి. విగ్రహాలు ఉన్నాయి కదా, డైలీ అయితే నైవేద్యానికి ఏదో ఒక ఫ్రూట్ పెడతాను, లేదంటే నైవేద్యమే రెడీ చేసుకుంటానండి. సో ఫైనల్గా సాయంకాలం అయితే పూజ కూడా అయింది. సో ఒట్టి పప్పు అనేసి నంచుకోవడానికి కొద్దిగా బోండాలు అయితే వేసుకున్నాను. అలానే ఒక చిల్లీ అనేది ఉంటే వాటితో కూడా మిరపకాయ బజ్జీ అయితే వేసానండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలానే చిల్లీ పౌడరు, పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, అలానే వామ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఒట్టి శనగపిండి కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మధ్య మధ్యలో మనకైతే కొత్తిమీర తగులుతుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బరకగా దంచుకొని వాటర్ వేసుకొని మనమైతే ఉంటలు లేకుండా బాగా స్మూత్గా అయితే కలుపుకోవాలండి. జస్ట్ ఒక మిరపకాయ ఉన్నింది, వాటితో బజ్జీలు, అలానే ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇక్కడైతే నేను బజ్జీలు అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్ బజ్జీ అయితే బోండాలాగా వేసుకున్నానండి. సో చూసారు కదా, ఇవైతే మనకు డిన్నర్కి అయితే మేమైతే నంచుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇవైతే 2 సైడ్స్ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఆనియన్ బాగా ఉడికిందనుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ డే కూడా అలానే ఉంటుందండి. సో చూసారు కదా ఫైనల్గా మనకైతే బోండా అనేది అయితే వేగిపోయింది. నేనైతే డిష్ అవుట్ చేస్తున్నాను. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి, మనకైతే శనగపిండి అనేది బాగా ఉడుకుతుందండి. ఫైనల్గా ఆనియన్ బోండా అలానే మిర్చి బోండా అయితే రెడీ అయిందండి. నైట్ డిన్నర్ అయితే సర్వ్ చేసుకున్నాము. జస్ట్ లైట్గా వేడి వేడి వైట్ రైస్ అయితే పెట్టుకున్నామండి. ఫైనల్గా అయితే డిన్నర్ కూడా కంప్లీట్ అయింది. అదే టైంలో బెంగళూరులో ఫుల్ వర్షం అండి. సో చూసారు కదా బట్టలు అయితే ఉన్నాయి. సో అంతా నీట్గా డ్రై చేసే కూడా టైం లేదు, అలానే వాన కూడా. ఫైనల్గా మేమైతే సాటర్డే వ్లాగ్ అయితే ఇదైతే కంప్లీట్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే మీరు కూడా లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలానే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని